నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. శివానందలహరి 27వ శ్లోకం అండి. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థేఖిలశుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థేఖిలశుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఈ శ్లోకం యొక్క భావం అండి. శివదేవ చేతిలో బంగారు కొండ, ధనపతి అయిన కుబేరుడు సమీపంలో ఉండగా కామధేను, కల్పవృక్ష, చింతామణి ఆదిగా గలవన్నీ సదనంలో విరాజిల్లుతుండగా, తలపై శశి ప్రకాశిస్తుండగా, సమస్త మంగళాలు నీ చరణ కమల సన్నిధిలో ఉండగా నేను నీకు సమర్పించగల అర్థం ఇంకేమున్నది స్వామి? నా మనస్సే నీది అగునుగాక. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.